వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. రేగడి మండలంలోని స్థానిక ఉంగరాడ మెట్ట వద్ద గల గురుకుల పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ బి బుచ్చిరాజు తెలియజేశారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండలంలోని స్థానిక ఉంగరాడ మెట్ట వద్ద గల ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 5వ తరగతి మరియు సిఈసి అలాగే ఎంఈసి ప్రథమ సంవత్సర ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ బి బుచ్చిరాజు తెలిపారు. ఈ సందర్భంగా బుచ్చిరాజు మాట్లాడుతూ 5వ తరగతికి 80 సీట్లు అలాగే సిఈసి ప్రథమ సంవత్సరానికి 40, ఎంఈసి ప్రథమ సంవత్సరానికి 40 సీట్లు ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు 5వ తరగతికి దరఖాస్తు చేసుకోవటానికి అర్హులని అలాగే ఈ నెల 23వ తారీఖులోగా దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. 2023-24 సంవత్సరంలో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో చదివి ఉండాలని అలాగే వారికి ₹1,00,000 ఆదాయం మించకూడదని తెలిపారు. దీనికి సంబంధించిన పరీక్ష నిర్వహించే తేదీని దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్లో ఉన్న నెంబర్కు SMS ద్వారా తెలుపుతామని అన్నారు. పిల్లలకు మంచి పోషకాహారం అందించాలని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసినాయుడు అన్నారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు అధ్యక్షులు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ జునైద్ అహ్మద్ మౌలానా సూచనలపై కార్యదర్శి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ మరియు సీనియర్ సివిల్ జడ్జి ఆర్ సన్యాసినాయుడు అరసవల్లిలోని బాల సదన్ మరియు శిశు గృహాలను సందర్శించారు. మాట్లాడుతూ బాలలకు మంచి పోషకాహారం అందేట్టు చూడాలని వారుండే పరిసరాలు అత్యంత పరిశుభ్రంగా ఉంచాలని పిల్లలను అత్యంత జాగ్రత్తగా చూసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో బాలసదన్ సూపరింటెండెంట్ పుణ్యవతి, సుజాత, శిశుగృహ మేనేజర్ నరేష్, సోషల్ వర్కర్ రాంబాబు, బాలసదన్లోని విద్యార్థుల ఇతర సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ మంజీర్ జిల్లానీ సమూన్ కు ఘన స్వాగతం పలికిన జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్. నియమితులైన మంజీర్ జిలానీ సమూన్ కు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ మరియు జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక ఘన స్వాగతం పలికారు. గురువారం శ్రీకాకుళం పట్టణానికి చేరుకున్న ఆయనకి పుష్పగుచ్చాన్నిచ్చి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. డీఎస్పీ వై స్మృతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికిన వారిలో టెక్కలి సబ్ కలెక్టర్ నూరల్ కమర్, అసిస్టెంట్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, డీఆర్ఓ ఎం గణపతిరావు, ఆర్డీఓలు ఎస్ భరత్ నాయక్ తదితరులు ఉన్నారు. శుక్రవారం నాయి బ్రాహ్మణ సంక్షేమ సంఘ యూనియన్ భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ధర్మాన కృష్ణ చైతన్య. నర్సనపేట పట్టణంలో శుక్రవారం సచివరం జంక్షన్ వద్ద పైడితల్లి అమ్మవారి రోడ్డులో నాయి బ్రాహ్మణ సంక్షేమ సంఘ యూనియన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జ్ నర్సనపేట నియోజకవర్గ యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య పాల్గొన్నారు. ఆయనతో పాటు ఎంపీపీ ఆరంగి మురళీధర్, జెడ్పీటీసీ చింతు రామారావు, పీఎస్ఏఎస్ అధ్యక్షులు పొన్నాన దాల్నాయుడు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
శ్రీకాకుళం నగర కార్పొరేషన్ నూతన కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన తమీం అన్సారియా. శ్రీకాకుళం నగర కార్పొరేషన్ నూతన కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన తమీం అన్సారియా అన్నారు. ఘన చరిత్ర కలిగిన ఈ నగరానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని, ఇక్కడి ప్రజలకు మరింత మెరుగైన మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని చెప్పారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయంలో శుక్రవారం ఆమె కమిషనర్ గా బాధ్యతలు చేపట్టడంతో పలు విభాగాల అధికారులు, సిబ్బంది అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగరంలో మరింత మెరుగైన పారిశుధ్య నిర్వహణ, పార్కింగ్ సౌకర్యాలు, ప్రజా మరుగుదొడ్లు, పట్టణ ప్రణాళిక విభాగం, మున్సిపల్ పార్కులు మెరుగుపరుస్తామని చెప్పారు. ప్రజలు, ప్రజా సంఘాలు, ఎన్జీఓలు, నగరపాలక సిబ్బంది సహకారంతోనే ఇది సాధ్యమవుతుందన్నారు. గతంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఫతేపూర్ జిల్లా చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్ గా పనిచేసిన అనుభవం శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధి అభివృద్దిలో తోడ్పడుతుందని ఆమె చెప్పారు. ఈ సందర్భంగా ఆమెకు స్వాగతం పలికిన వారిలో చీఫ్ ఇంజనీర్ పుగిరి సుగుణాకర్ రావు, మెప్మా పీడీ కిరణ్ కుమార్, ఉద్యానవన శాఖ ఏడీ ప్రసాద్, పబ్లిక్ హెల్త్ డాక్టర్ వెంకట్రావు తదితరులు ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. శ్రీకాకుళం నగరంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీకాకుళం నగరంలోని ఫాజుల్ బేన్పేట, బాబాజీ తోట ప్రాంతాల్లో డీఆర్డీఏ పీడీ విద్యాసాగర్ సిబ్బందితో కలిసి పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. 90 ఏళ్లు నిండిన పొడుగు ముత్యాలరావుకు వృద్ధాప్య పింఛన్ను పీడీ తన చేతుల మీదుగా అందివ్వడంతో లబ్దిదారుడు ఆనందించాడు. కార్యక్రమంలో అధికారులు బీబీవీఎస్ ద్వారా వైకుంఠరావు పాల్గొన్నారు. ఎలక్టోరల్ నమోదు తొలగింపుల్లో ఎలాంటి తప్పిదం జరగకుండా ఈఆర్ఓలు బాధ్యతలు వహించాలని జిల్లా కలెక్టర్ మంజీర్ జిల్లాని సమ్మును ఆదేశించారు. ఎలక్టోరల్ నమోదు తొలగింపులపై ఎలాంటి తప్పిదం జరగకుండా ఈఆర్ఓలు బాధ్యత వహించాలని జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ ఆదేశించారు. సాధారణ ఎన్నికలు 2024 సన్నద్దతపై జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్లతో కలిసి ఎలక్టోరల్ అధికారులు, నోడల్ అధికారులు, జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ సూచనలు, ఎన్నికల విధులపై ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదన్నారు. ఎన్నికల సన్నద్దతపై అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. నోడల్ అధికారులు వారి వారి విధులను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ మాట్లాడుతూ నోడల్ అధికారులు వారికి కేటాయించిన విధులను నిర్వహించాలన్నారు. పెండింగ్ లో ఉన్న ఫారం 6 తదితరమైన వాటిపై నియోజకవర్గాల వారీగా సమీక్షించారు. నోడల్ అధికారులు వారి వారి విధులను సక్రమంగా నిర్వహించాలన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న ఫారం 6 తదితరమైన వాటిపై నియోజకవర్గాల వారీగా సమీక్షించారు. పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. టెక్కలి సబ్ కలెక్టర్ నూరల్ కమర్ టెక్కలి నియోజకవర్గానికి సంబంధించి ఎలక్టోరల్ పై తీసుకుంటున్న చర్యలపై కలెక్టర్ కు వివరించారు. ఇచ్చాపురం, పలాస నియోజకవర్గంపై ఆర్డీఓ డాక్టర్ ఎస్ భరత్ నాయక్ ఎలక్టోరల్ నమోదు తొలగింపులపై కలెక్టర్ కు వివరించారు. షిఫ్టింగ్ చేర్పులకు సంబంధించి జాగ్రత్తగా పరిశీలించాలన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశానుసారంగా ఎలక్టోరల్ మార్పులు, తొలగింపులు తదితరమైనవి చేయాలని ఆదేశించారు. జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక జిల్లాలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టులపై కలెక్టర్ కు వివరించారు. ఈ సమావేశంలో టెక్కలి సబ్ కలెక్టర్ నూరల్ కమర్, అసిస్టెంట్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.